రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి మరి విభజనవాదాన్ని పెంచకూడదు, మా కులాల మధ్యన ద్వేషాన్ని రగిల్చకూడదు, మా కులాల మధ్యన అగ్ని పెట్టొద్దు. ఆల్రెడీ 2000 సంవత్సరంలో మీరు చట్టం చేసినప్పుడు మరి అనేక ఉద్యమాలు జరిగినాయి. అనేక ఉద్యమాల ద్వారా అనేక మంది నష్టపోయారు, చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. మా మాల కులం ముఖ్యంగా నష్టపోయింది. మెడికల్ సీట్లు రాకుండా పోయినాయి, ఉద్యోగాలు రాకుండా పోయినాయి. మరి అలాగే ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఉద్యోగాలు సస్పెండ్ చేయబడ్డారు. అలాగే ఉద్యోగాలు కొంతమంది ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులు ఉద్యోగాలు కోల్పోయారు. మరి కొంతమంది చనిపోయారు, కొంతమందికి గాయాలైనవి, కొంతమంది గుర్రాలతో తొక్కిచ్చారు, రకరకాలుగా హింసించారు. మరి ఇదంతా దేని వల్ల వచ్చింది? వర్గీకరణ వల్లే వచ్చింది. ఈ వర్గీకరణ అనేటువంటి అంశం వాళ్ళు రాకపోతే మాలలకి మాదిగలకి మధ్యలో ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి మరి తేడాలు లేవు. మరి అప్పటి వరకే కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా జీవించిన వాళ్ళమే. మరి ఇక్కడ ఒక్క కులం మాత్రం, కులంలో సగం మంది మాత్రమే వర్గీకరణ కావాలంటున్నారు మాదిగలు. మిగతా 59 కులాలు కూడా మాకు వర్గీకరణ వద్దు అని చెప్తున్నాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం సరిచేయాలి అంటే మీరు వర్గీకరణ చేయొద్దు. వర్గీకరణ అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం, వర్గీకరణ అనేటువంటిది న్యాయ విరుద్ధం, వర్గీకరణ అనేటువంటిది అసంబద్ధం, అనంగీకారం. కాబట్టి ఇది ఏ రకంగానూ మేము అంగీకరించాం. మా పెద్ద కులం ఎస్సీల్లో పెద్ద కులం, అతి పెద్ద జనాభా ఉన్నటువంటి కులం మాలలో. మీరు మాలలను ఎప్పుడైనా సంప్రదించారా? చంద్రబాబు నాయుడు గారు మాలలతో ఏదైనా మీటింగ్ పెట్టారా? వాళ్ళ అభిప్రాయాలను మీరు పరిగణలోకి తీసుకున్నారా? వాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఏమైనా తీసుకున్నారా? అనేక కులాలు ఉన్నాయి. ఆ కుల సంఘాల నాయకులతో మీరు మాట్లాడారా? 59 కులాలు ఉన్నాయి. ఆ కుల సంఘ నాయకులను ఓ సమావేశం చేశారా? మీరు ఏమి చేయకుండా మంద కృష్ణ అనేవాడి రాష్ట్రంలో లేని వాడిని తీసుకొచ్చి మీరు అతన్ని మరి ఎంకరేజ్ చేసి మీరు వర్గీకరణ అనేటువంటి విధానాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం వర్గీకరణ తప్పు అని. మరి అది మీరు పెడచెవిని పెడుతున్నారు. 2000 సంవత్సరంలో మీరు వర్గీకరణ చేశారు, దానివల్ల మీకు లాభం జరిగిందా? 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. 2000లో వర్గీకరణ చేశారు, 2004లో ఓడిపోయారు. కాబట్టి దానివల్ల మీకు వచ్చిన లాభం ఏమీ లేదు. ఇప్పుడు కూడా వర్గీకరణ చేస్తారు, మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఓడిపోతారు. ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. మీరు ఏదో ఎవరో మందా కృష్ణమాది చెప్పాడని చెప్పి మీరు వర్గీకరణ చేయటానికి కూరుకోవద్దు. మందా కృష్ణ కాదు చెప్పాల్సింది, ఇక్కడ అతిపెద్ద కులమైన మాల కుల నాయకులు చెప్పాలి వర్గీకరణ జరగాల లేదని. మా కులం పెద్దది, మా కులం చెప్పినట్టుగా మీరు నడవాలి. మా కులం యొక్క అభిప్రాయాలు మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు పెద్ద కులం ఒప్పుకోవాలా లేదా? మీరు చేసే క్రియకి మేము జిల్లాల వారీగా చేస్తాను, నేను ఇంకో విధంగా చేస్తానంటే జిల్లాల వారీగా ఎక్కడున్నాయి? ఇప్పుడు 26 జిల్లాల్లో 19 జిల్లాల్లో మాలలే అత్యధికంగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి 26 జిల్లాల్లో 19 జిల్లాల్లో మాలలే అధికంగా ఉన్నారు. ఒక్క 6 జిల్లాల్లో మాత్రమే మాదిగలు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మీకు ఏం ఉపయోగం? 6 జిల్లాల్లోనే మీకు ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది, మిగతా 19 జిల్లాల్లో మేమే ఉన్నాం కంటే మాకే ఎక్కువ వస్తుంది. కాబట్టి మీరు వర్గీకరణ చేయడం వల్ల ఎవరికి మేలు చేస్తారు? మీరు మాదిగలకి మేలు జరుగుతుందా? జరగదు కదా. కాబట్టి మాదిగ సోదరులు ఇది అర్థం చేసుకోవాలి. వర్గీకరణ జిల్లాల వారీగా చేయటం అనేటువంటిది మరి అది చాలా కఠినమైనటువంటి నిర్ణయం, చాలా కఠోరమైన నిర్ణయం. అది అమలు జరిగేది సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు కోల్పోతారు ఇతర జిల్లాల్లో కోల్పోతారు. మీరు 15%లోనే పోటీ పడినప్పుడు ఒక 6 జిల్లాల్లోనే మీకు ఆ కొద్ది పర్సెంటేజ్లో మీరు వస్తారు. అది మీకే నష్టం, అది తెలుసుకోండి. అది నేను మాదిగలందరికీ చెప్తున్నాను, మందా కృష్ణ మాదికి కూడా చెప్తున్నాను. నువ్వు చేసేది మాదిగలకి తీరని నష్టం చేస్తున్నావు. కాబట్టి ఈ నష్టాన్ని మరి వాళ్ళు తెలుసుకుంటున్నారు. మేధావులైనటువంటి మాదిగలు చాలామంది కూడా అర్థమవుతుంది ఇది మంచిది కాదు అని. అది కాబట్టి క్రీమీ లేయర్ అనేటువంటి ఒకటి తీసుకొస్తున్నారు. ఈ క్రీమీ లేయర్ మాదిగలకు కూడా అప్లై అవుద్ది. మాదిగల పిల్లలకు కూడా రాకుండా పోతాయి. నెక్స్ట్ జనరేషన్ మాదిగలకు కూడా రాదు ఉద్యోగాలు. మరి వాళ్ళకి ఎలాగైతే రావో మాదిగలకు కూడా రాకుండా పోతాయి. మరి అప్పుడు మీరు నష్టపోరా? అసలు మీకేమన్నా మీరు దీన్ని స్టడీ చేశారా? మందా కృష్ణకి అసలు అర్థమవుతుందా? ఈ సుప్రీంకోర్టు జడ్జి వల్ల వాళ్ళకే నష్టం, మాకు కాదు. ఎందుకంటే మేము కులం జనాభా ప్రకారం మేము అత్యధికంగా ఉన్నాం. 19 రాష్ట్రాల్లో మేము అధికంగా ఉన్నాం. అధికంగా ఉన్న రాష్ట్రాల్లో జిల్లాల్లో మీకు ఎక్కువ పర్సంటేజ్ రాదు.
కానీ ఉమ్మడిగా ఉంచితే 15% మీరు పోటీ పడవచ్చు, అన్ని జిల్లాలలో పోటీ పడవచ్చు, అందరూ పోటీ పడవచ్చు. 59 కులాలకు కూడా సమానమైనటువంటి అర్హత ఉంది. మాలలకు ఎలా ఉందో బాధికులకు అలాగే ఉంది, రెల్లికి అలాగే ఉంది, మరి అలాగే ఇతర మాస్టర్కి అలాగే ఉంది, మరి ఇతర దాసులకు అలాగే ఉంది. ఇవన్నీ కూడా కులాలకి అన్నిటికీ సమానమైనటువంటి హక్కు ఉంది, అర్హత ఉంది. మీరు ఉద్యోగం పొందే అర్హత ఉంది. మీరు వర్గీకరణ వల్ల కోల్పోతున్నారు అర్హతని కోల్పోవటం ద్వారా మీరు ఉద్యోగాల యొక్క లిమిట్ని తగ్గించుకుంటున్నారు, పరిమితి తగ్గిపోతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి విధానం మీకు వ్యతిరేకమైనటువంటి విధానం. దీన్ని మీరు ఒప్పుకోవద్దు. నేను మాదిగ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను, మాలలతో కలిసి రండి. అది కాకుండా ఇవాళ దేశ జనాభాలో ఎస్సీల జనాభా శాతం 20% పెరిగింది. అది ప్యూ కమిషన్ ఆల్రెడీ రీసెర్చ్లో చేర్చింది. ఎందుకంటే జనగణన జరగలేదు, కులగణన జరగలేదు. జనగణన 2011లో జరిగిందే తీసుకున్నారు తప్ప 2021లో తీసుకోవాల్సినటువంటి జనగణన తీసుకోలేదు. ఇంతవరకే తీసుకోకపోవటం వల్ల ఏమవుతుంది, ఏ కులం ఎంత ఉందనేటటువంటి డేటా మీ దగ్గర లేదు. డేటా లేకుండా మీరు ఎంత పర్సంటేజ్ ఈ కులం ఉందని ఎలా నిర్ణయిస్తారు? మీ దగ్గర డేటా లేకుండా ఈ కులం ఎంత ఉంది, ఈ కులం ఎంత ఉంది అనేటువంటి విషయాన్ని మీరు ఎలా గుర్తిస్తారు? సో అలా మీరు డేటా లేకుండా మీరు ఏదో తొందరగా కమిషన్ వేసి, ఆర్ఆర్ మిశ్రా కమిషన్ వేసేసి 2 నెలల్లో రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి 2 నెలల్లో రిపోర్ట్ తీసుకుంటే అది జరిగేది కాదు. 2 నెలల్లో రిపోర్ట్ ఇవ్వమంటే మందా కృష్ణమాదిగ 15 రోజుల్లోనే రిపోర్ట్ ఇవ్వమంటున్నాడు. 15 రోజులు ఎలా ఇస్తారు? అసలు కమిషన్ ఎలా చెప్పుద్ది? ఇది కమిషన్ చెప్పే అధికారం ఎక్కడుంది? నీ దగ్గర ఒక మనిషి ఇన్ని కులాలు ఇంతమందితో విరుద్ధం. సుప్రీంకోర్టు కులగణన చేయమంది. తెలంగాణలో ఆల్రెడీ కులగణన జరుగుతుంది. వాళ్ళు ఇంటింటికి వెళ్తున్నారు. మీదే కులం, మీకు ఎంతమంది పిల్లలు, మీరేంటి, మీకు ఆస్తి ఏంటి, మీ ఇల్లు ఉందా, పొలం ఉందా, లేదా ఉద్యోగం ఉందా, లేదా ఏమైనా కారులు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, మరి ఇమూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయా, మరి మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయా, ఇవన్నీ డేటా గ్యాదర్ చేస్తున్నారు. దానివల్ల ఏంటి, వెనకబడిన వాళ్ళు ఎవరు, పేదవాళ్ళు ఎవరు, ఇదంతా వస్తుంది. కాబట్టి డేటా లేకుండా నువ్వు ఎవడు పేదవాడు ఎక్కడానికి పట్టుపోయాడు అనేది ఎలా చెప్తావు? సుప్రీంకోర్టు కూడా తప్పు చేసింది. వాళ్ళ దగ్గర ఏమి డేటా ఉందని కొన్ని కులాలు వెనకబడిపోయినాయని చెప్తుంది. అందరూ వెనకబడిపోయి ఉన్నాం. మాలలో మాదిగులు, ఎస్సీ కులాలన్నీ కూడా వెనకబడిపోయే ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ అంటరాని వాళ్ళు, మానవ హక్కులు లేని వాళ్ళు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక కులంగా చేసి అంబేద్కర్ గారు ఒక కుటుంబంలాగా పెట్టాడు ఆయన. అంతేగాని అందులోనే మళ్ళీ వెనకపోవట్లు, అందులోనే మళ్ళీ ఎక్కువ తక్కువ అనేటువంటిది చెప్పలేదు ఆయన. ప్రతి వాళ్ళు తక్కువ వాళ్లే, కాబట్టి బలహీనలే. వీళ్ళందరినీ మనం బలవంతులు చేయాలంటే వీళ్ళందరూ కలిసిమెలిసి ఉండాలి. కాబట్టి ఐక్యంగా ఉండాలి. ఈ ఐక్యత దెబ్బతింటది, దీనిని విడదీస్తే అనేటువంటి పాయింట్లో ఆయన అందరిని కలిపాడు. కలిపిందని నువ్వు వివరిస్తాను, నీకేం అధికారం ఉంది చంద్రబాబు నాయుడు గారు? అంబేద్కర్ గారు కలిపినటువంటి కులాలని మీరు ఎలా విభజిస్తారు? మీరేమన్నా అంబేద్కరా? మీరేమన్నా రాజ్యాంగ నిపుణులా? మీరేమన్నా మరి న్యాయ కోవిదులా? మీకు మీరు ఎలా విభజిస్తారు? మందా కృష్ణ పెద్ద న్యాయ నిపుణుడా? ఆయన పెద్ద జ్ఞానే? ఏ రకంగా అతను విభజిస్తాడు? మీ స్వప్రయోజనాల కోసం, మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం, మీ యొక్క ఓటు బ్యాంకు పెంచుకోవడం కోసం దళితులను విడదీసి కొన్ని కులాలను మీ పక్కన చేర్చుకోవాలని చెప్పి చూడకండి. ఇది మంచిది కాదు. ఇది ఏ రకంగానూ ఆమోదయోగ్యం కాదు. ఓటు బ్యాంక్ రాజకీయాలు వేరు. ఓటు బ్యాంక్ చేసుకోండి, మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మా దగ్గర కావాలంటే ఏదైనా డబ్బు రూపంలో చేయండి. డబ్బు రూపంలో చేయవు. ఆల్రెడీ అంబేద్కర్ ఇచ్చిన దాన్ని పంచుతావు. ఒక 100 కోట్ల మా దగ్గర డెవలప్మెంట్కి ఇవ్వమనండి. అది చేయరు ఆయన. ఆల్రెడీ ఉన్న హక్కునేమో పంచుతాడంటాడు. దీనికోసం పెద్ద పోరాటం, దీనికోసం 30 సంవత్సరాల పెద్ద ఉద్యమం. ఆల్రెడీ ఉద్యమం ఎందుకు ఇది? దీనికి ఆల్రెడీ అంబేద్కర్ గారు నీకు ఇచ్చారు కదా. ఇచ్చిన దానికి ఉద్యమం ఏంటి? ఆల్రెడీ ఇచ్చేసినటువంటి ఉద్యోగాలకి ఏ రకమైనటువంటి ఆల్రెడీ ఇచ్చేసినటువంటి రిజర్వేషన్కి ఉద్యమాలు చేసిన అవసరం లేదు. కొత్తగా నువ్వేం చేస్తావంటే మందా కృష్ణమాది గారు ఇక ఒకటి చెప్తున్నాను, 15% రిజర్వేషన్ 25% పెంచమని అడుగు, దాని మీద ఉద్యమం చేయి. రెండవది ఎస్సీ సప్లాన్ నిధుల్ని
డైవర్ట్ చేస్తున్నారు వేల కోట్ల రూపాయలను. ప్రతి సంవత్సరం డైవర్ట్ అవుతుంది. ఈ వేల కోట్ల రూపాయల యొక్క డైవర్ట్ అయ్యేటువంటి నిధుల్ని మాకు ఖర్చు పెట్టండి అని చెప్పి అడుగు. మాకు ఉద్యోగాలకు రావట్లేదు, స్వయం ఉపాధి పథకాల కింద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మాకు ఎక్కువ నిధులు ఇవ్వండి, మేము ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటాం, మేము ఉద్యోగాలు దొరకట్లేదు మాకు, కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎక్కువగా విడుదల చేయాలని చెప్పి పోరాటం చేయండి. అవి అడగరు మీరు. బ్యాక్లాగ్ పోస్టులన్నీ అట్టాగే ఉన్నాయి. ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ. బ్యాక్లాగ్ పోస్టులు అంటే ఫిలప్ కాకుండా ఆగిపోయి ఉన్నటువంటి పోస్టులు. ఆ ఆగిపోయిన పోస్టులను కూడా ఫిలప్ చేయాలా, దాని మీద పోరాటం చేయవు. రెండవది, ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమిస్తుంది ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని. ఆ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ఒక్క ఎస్సీ ఓడికి ఇవ్వట్లేదు. అదన్నీ కూడా పెద్ద కులాలను కొట్టేస్తున్నారు. దానిలో రిజర్వేషన్ అమలు చేయటం లేదు. మరి అది గవర్నమెంట్ ఉద్యోగమే కదా, వాళ్ళకి ఇచ్చే జీతం గవర్నమెంట్ ఇస్తుంది కదా. మరి అలాంటప్పుడు అది అందులో రిజర్వేషన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? చేయాలి కదా, కానీ అది చేయట్లేదు. తర్వాత కాంట్రాక్టులు, పోలవరం కాంట్రాక్ట్ అవనివ్వండి, మరి అలాగే ఓడరేవ్ కాంట్రాక్ట్ అవనివ్వండి, లేదంటే ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ అవనివ్వండి, లేదంటే హైవే కాంట్రాక్ట్లు అవనివ్వండి, లేదంటే మైనింగ్ కాంట్రాక్ట్లు అవనండి, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి కాంట్రాక్టులే. ప్రభుత్వం ఇచ్చేటటువంటి కాంట్రాక్టులలో ప్రభుత్వ ధనాన్ని మీరు వాడుతున్నారు కాబట్టి ప్రభుత్వ ధనం వాటిని ప్రతి చోట కూడా 50% రిజర్వేషన్ ఇవ్వాలి. దాన్ని 25% పెంచమని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి అది మీరు పోరాటం చేయండి. మీరు ఇలాంటి పోరాటాలు ఇట్లా. రెండోది, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా కుచించుకుపోతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ రంగం నశించిపోతుంది, ప్రైవేట్ రంగం పెరుగుతుంది, ప్రైవేట్ ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి, ప్రైవేట్ కంపెనీలే వస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేదు. రిజర్వేషన్ లేకపోవటం వల్ల మరి ఇక్కడ మా వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి. మా దగ్గరికి కూడా రావటం లేదు, వాళ్ళకే రావటం లేదు. దాని నెంబర్ 1 డిమాండ్, మేము చేయబోయే ఫస్ట్ డిమాండ్లో ఒకటి ఏంటంటే వర్గీకరణ విధానాన్ని స్వస్తి పలకండి. వర్గీకరణ విధానాన్ని అమలు చేయవద్దు. సుప్రీంకోర్టు నిర్ణయం ఏదైతే ఉందో అది మాకు వర్తించదు. అది పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కోర్టు తీర్పు. దాన్ని మీరు మరి వంకగా తీసుకుని మీరు ఈ రాష్ట్రంలో వర్గీకరణ చట్టం అనేటువంటి చేయడానికి పూనుకోవద్దు. మీరు వేసిన కమిషన్ని మేము అంగీకరించము. ఆర్ఆర్ మిశ్రా కమిషన్ గో బ్యాక్ అని చెప్పి మేము ఒక నినాదం తీసుకుంటున్నాము. ఈ కమిషన్కి ఎలాంటి అధికారాలు లేవు. ఈ కమిషన్ దగ్గర ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వాళ్ళు ఏ రకమైనటువంటి విశ్లేషణ చేయలేరు. కాబట్టి కులాలన్నింటినీ మరి విశ్లేషణ జరగాలి అంటే కులగణన జరగాలి. కులగణన జరగకుండా మరి అలాగే ఎంపెరికల్ డేటా ఉండాలని సుప్రీంకోర్టు చెబుతుంది. ఎంపెరికల్ డేటా ఆఫ్ బ్యాక్వర్డ్నెస్ అనేది ఉండాలి. ఆ బ్యాక్వర్డ్నెస్ మీద ఎంపెరికల్ డేటా లేకుండా మీరు వర్గీకరణ చేయలేరు. కాబట్టి ఈ 2 సూత్రాలకు విరుద్ధంగా మీరు ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈ వర్గీకరణ చెల్లదు. మీరు చేసినా చెల్లదు. మళ్ళీ కోర్టు కొట్టేయటం ఖాయం. వర్గీకరణ అమలు జరగదు. మీరు అమలు చేసినా అది నిలవదు. అది కోర్టులో మేము ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తున్నాం. కాబట్టి మా ప్రధాన డిమాండ్ ఏంటంటే వర్గీకరణ చెయ్యవద్దు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి. తర్వాత ఈవి చిన్నయ్య గారి కేసులో, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని పునరుద్ధరించాలి. అంతేకాకుండా మరి యొక్క జనాభా నిష్పత్తి ఇవాళ ఎస్సీ జనాభా దేశంలో 25% పెరిగిందంటున్నారు. కాబట్టి రాష్ట్రంలో కూడా 25% పెరిగి ఉంటుంది. ఈ 25% రిజర్వేషన్లు పెంచాలి. 15% నుంచి 25%కి రిజర్వేషన్లు పెంచాలి. అది మా యొక్క ప్రధానమైన డిమాండ్. ప్రైవేట్ సెక్టర్లో మరి బాగా ఉద్యోగాలు వస్తున్నాయి, ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కుచించుకుపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కుచించుకుపోయినప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా మాకు రిజర్వేషన్ సౌకర్యం కలగజేయాలి. కాబట్టి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించినప్పుడు మాకు ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఈ యొక్క నిరుద్యోగిత పోతుంది. రెండవది, నిరుద్యోగిత శాతం అనేది ఒకటి నిర్ణయిస్తారు. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది. పర్సెంటేజ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఆంధ్రప్రదేశ్లో 25% ఉంది. ఇది హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. ఇది హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. కాబట్టి ఈ కంట్రీలోనే అత్యధికమైనటువంటి నిరుద్యోగులు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ, కానీ ఉద్యోగాలు తక్కువ. కాబట్టి చదువుకున్న వాళ్ళకి వచ్చిన ఉద్యోగాలకి మనం పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే ఎక్కువగా నిరుద్యోగ శాతం ఉంది. దాన్ని తగ్గించడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు?
కాబట్టి చర్యలు తీసుకోవాలంటే ప్రైవేట్ రంగంలో కూడా మీరు ఉద్యోగాలు కలగజేయాలి. ఆ ఉద్యోగాల్లో కూడా ఎస్సీ ఎస్టీలకి మీరు రిజర్వేషన్ సౌకర్యం కలగజేయాలి. అప్పుడే అందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము అడిగేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని, మీరు ముఖ్యమంత్రి గారు, మీరు అన్ని కులాలను సమదృష్టితో చూడండి. మీరు వాళ్ళైనా మాదిగలైనా ఇంకోళ్ళైనా కమ్మైనా కాపైనా రెడ్డైనా ఎవరైనా కానీ అన్ని కులాలకు మీరు ముఖ్యమంత్రి గారు. అన్ని కులాలను సమన్యాయం చేయండి, సమదృష్టితో చూడండి, సమాన భావంతో చూడండి. అంతేగాని ఒక కులాన్ని పైకి లేపటం, ఒక కులాన్ని తొక్కటం, అణగదొక్కటం అనేటటువంటి చర్యలకి మీరు పాల్గొనవద్దు. ఇది మంచిది కాదు. ముఖ్యమంత్రిగా మీరు ఇంత చాలా అనుభవం ఉంది, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మీరు. కాబట్టి దీన్ని ఆలోచించండి. ఈ విషయంలో మీకు ఎప్పుడు చెప్పినా మీరు వింటలేదు మా మాట. మేము పార్టీలోనే అనేక సార్లు మీకు చెప్పాం రిజర్వేషన్ వర్గీకరణ మీరు చేయొద్దు అని. మేము తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళమే, కానీ మేము ఎప్పుడూ కూడా వ్యతిరేకించాం వర్గీకరణ అనేటువంటి విషయాన్ని. మీకు తెలుసు ఆ విషయం. కానీ మీరు అది పెడచెవిని పెడుతున్నారు. పెడచెవిని పెట్టి ఎప్పటికప్పుడు వర్గీకరణ అంటున్నారు. ఆ వర్గీకరణ అనేది నిలవదు, చెల్లదు, రాజ్యాంగ విరుద్ధం, సుప్రీంకోర్టు కొట్టివేయటం ఖాయం. కాబట్టి మీరు ఇది అంతా మీరు చేసే ఎక్సర్సైజ్ అంతా ఏదో వాళ్ళని ఎవరో మెప్పు కోసం చేస్తున్నట్టుగా కనబడుతుందే తప్ప ఇది ప్రధానమైనటువంటి బేసిక్ డేటా మీద ఆధారపడి చేసేది కాదు, శాస్త్రీయంగా చేసేది కాదు. అశాస్త్రీయమైనటువంటి వర్గీకరణ విధానాన్ని మేము అంగీకరించము. అసంబద్ధమైనటువంటి డేటాతో మీరు చేయబోయేటటువంటి ఈ యొక్క చట్టం చెల్లదు. కాబట్టి కమిషన్ కూడా నిర్ణయాత్మకమైన అధికారాలు ఏమీ లేవు. కాబట్టి ఆర్ఆర్ మిశ్రా చేయగలిగింది ఏమీ లేదు, మిశ్రా కమిషన్. కాబట్టి కమిషన్ని రద్దు చేయండి. సో ఈ కోరికలతో, ఈ డిమాండ్లతో మేము చెప్పేది ఏంటంటే డిసెంబర్ 15 నాడు అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మాలల మహాగర్జన సదస్సుకు అందరూ భారీగా తరలి రండి. మచిలీపట్నం మాల సహోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా భారీ ఎత్తున మరి సమావేశంలో పాల్గొనండి. మన యొక్క గర్జనను వినిపించండి. ప్రభుత్వానికి మరి చెవులు రంధ్రాలు పడేటట్టుగా వినిపించండి. వర్గీకరణ మాకు వద్దు, ఐక్యతే ముద్దు. కాబట్టి చలో గుంటూరు అనేటటువంటి నినాదాన్ని మనం తీసుకుని హలో మాల చలో గుంటూరు అనేటటువంటి నినాదంతో మనం జెండాలు పట్టుకుని కదులుదాం. అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాన్ని అమలు చేయమని, రాజ్యాంగాన్ని అమలు చేయమని, రాజ్యాంగ విరుద్ధమైన వర్గీకరణను రద్దు చేయమని కోరుతూ మన యొక్క సభలో గర్జిద్దాం. రండి, అందరూ రండి, అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్. 15 డిసెంబర్ 15. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.